హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అండి. చాలా మంత్స్ తర్వాత నేను ఒక లాంగ్ వీడియో అనేది అప్లోడ్ చేస్తున్నాను. అండ్ మన లాస్ట్ లాంగ్ వీడియో వచ్చేసి చికెన్ పికిల్ మేకింగ్ ప్రాసెస్ అనమాట. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకుంటే ఖచ్చితంగా ఆ వీడియోని చెక్అవుట్ చేయండి. నేను విత్ మెజర్మెంట్స్ కంప్లీట్గా చికెన్ పికిల్ని ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. ఇది ఒక సండే మోస్ట్లీ మేము హాఫ్ ఆఫ్ ది డే స్కిన్ కేర్ హెయిర్ కేర్కి యూస్ చేసుకుంటున్నాము ఈ మధ్య. సో నేను యూస్ చేసే స్కిన్ కేర్ హెయిర్ కేర్ని అలానే హెల్దీ రెసిపీస్ని మీతో షేర్ చేసుకోవాలని చెప్పి ఆల్రెడీ ఒక 2 మినీ వ్లాగ్స్ కింద నేను ఒక హెల్దీ డ్రింక్ అనేది షేర్ చేశాను. అలానే హెయిర్ ఫాల్ కంట్రోల్ చేసుకోవడానికి, స్ట్రెంథనింగ్ చేసుకోవడానికి అండ్ ఒక సిల్కీ హెయిర్ టెక్స్చర్ కోసము ఒక మంచి హెయిర్ కేర్ వీడియో అయితే కూడా నేను అప్లోడ్ చేశాను. ఎవరైనా మిస్ అయ్యి ఉంటే ఛానల్లో వీడియోస్ ఉంటాయి, చెక్అవుట్ చేయండి. అండ్ నేను డిస్క్రిప్షన్లో ఇవ్వడానికి కూడా ట్రై చేస్తాను. ఇది ఒక సండే మేము ఫుల్గా హెయిర్ కేర్ స్కిన్ కేర్ అంతా చేసుకునేసరికి ఆఫ్టర్నూన్ 1 అయిందనమాట. తర్వాత ఇంకా రెడీ అయ్యి మేము మల్లికా బిర్యానీ తినడానికి స్టార్ట్ అయ్యామన్నమాట. ఫుల్ ఎండ్ ఉంది, సో సన్ స్క్రీన్ పక్కా వేసుకోండి ఎండ్లో బయటకు వెళ్ళేటప్పుడు. అండ్ ఫర్దర్గా ఫ్యూచర్లో నేను మంచి స్కిన్ కేర్, హెయిర్ కేర్ అలానే హెల్దీ రెసిపీస్ కూడా చేస్తాను. సో అది మిస్ అవ్వకుండా ఉండాలంటే మీరు ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. మేమైతే మల్లికా బిర్యానీ స్పాట్కి రీచ్ అయిపోయాము. అండ్ అక్కడ పార్కింగ్ చేసుకోవడానికి చాలా ప్లేస్ ఉంది అండ్ క్రౌడ్ కూడా చాలా ఎక్కువ ఉందన్నమాట. దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఈ బిర్యానీకి ఎంత క్రేజ్ ఉందనేసి. నేను ఆల్రెడీ లాస్ట్ టైం వెళ్ళాను అనమాట మల్లికా బిర్యానీ తినడానికి. అప్పుడు కూడా ఓకే అనిపించింది. తర్వాత మా హస్బెండ్ వెళ్దాం మళ్ళీ అని అన్నారని చెప్పి స్టార్ట్ అయ్యాము. అండ్ ఇక్కడ క్రౌడ్లో నుంచొని తెచ్చుకోవడానికి మాకు బిర్యానీ 30 మినిట్స్ పైన పట్టింది. ఎవరైనా ఫస్ట్ టైం మల్లికా బిర్యానీ టేస్ట్ చేయడానికి వెళ్దాం అనుకునే వాళ్ళు ఉంటే వీక్ డేస్లో వెళ్ళండి. వీకెండ్స్లో చాలా క్రౌడ్ ఉంటుంది అండ్ చాలా టైం పడుతుంది అనమాట మనం ఫుడ్ తీసుకొని తినేసరికి. లాస్ట్ టైం వెళ్ళినప్పుడు ఎక్కువ స్టాల్స్ అయితే లేవు, బట్ ఇప్పుడు కొత్తగా కొన్ని స్టాల్స్ అయితే పెట్టారనమాట మల్లికా బిర్యానీ లోపల. హ్యాండ్లూమ్ శారీస్ ఉన్నాయి, అలానే డిఫరెంట్ స్వీట్ స్టాల్స్ కూడా ఉన్నాయి. సో ఎవరైనా వెళ్తే ట్రై చేయండి. బిర్యానీ తిన్న తర్వాత ఖచ్చితంగా లెమన్ సోడా అయితే తీసుకుంటాను నేను, ఎందుకంటే డైజెషన్ ఫాస్ట్గా అవుతుందని. అండ్ ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.